హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్న ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా వేసుకుంటూ వచ్చిన ఏపీ ప్రభుత్వం తాజాగా ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18,000 రూపాయలు అర్హత కలిగిన మహిళలందరికీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. మహిళా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నో పథకాలను అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా అమలు చేస్తే ఎంతో మంది మహిళలకు ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం అండి. మరి ఈ పథకం ద్వారా 18,000 రూపాయలు ఎవరికి వస్తాయి, ఎవరికి రావు? తాజాగా కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చారు. మరి ఆ కొత్త రూల్స్ ఏంటి? ఒక ఇంట్లో ఎంతమందికి ఈ పథకం ద్వారా డబ్బులు వస్తాయి, ఇంకా పెన్షన్ పొందుతున్న వారికి ఈ పథకం వర్తిస్తుందా, వర్తించదా? ఇలా అన్ని వివరాలు పూర్తిగా ఈ వీడియోలో మీకు చెప్తానండి. దయచేసి వీడియోని చివరిదాకా పూర్తిగా చూడండి. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు వెంటనే తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్లో ఆల్లో ఉంచుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. ఇక మనం వీడియోలో చూసుకున్నట్లయితే ఫిబ్రవరి నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఆల్రెడీ నిధులు అయితే కేటాయించారండి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 83 లక్షల మందికి పైగా మహిళలకు ఈ పథకానికి అర్హత ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు 11,000 కోట్లు అవసరమవుతాయి అని ప్రభుత్వ అధికారులు అంచనా వేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే తల్లికి వందనం పథకం కానీ, స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కానీ ఇలాంటి పథకాలన్నింటినీ కూడా అమలు చేసి మహిళలందరికీ కూడా ఆర్థికంగా సహాయపడ్డారు. అలాగే ఎంతో మంది మహిళలు కూడా ఈ పథకాల ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు. ఇదే విధంగా ఆడబిడ్డ నిధి కూడా అమలు చేస్తే అందరికీ మేలు కలుగుతుంది అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని కూడా అమలు చేసేందుకు ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారని మనకి అప్డేట్ ఉంది. మరి మహిళలందరూ ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మార్చి నెల 4వ వారం అంటే చివరి వారం నుంచి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కాబట్టి 18 నుంచి 59 మధ్య వయసు కలిగి ఉన్న మహిళలందరూ కూడా ఈ పథకానికి అర్హులే అండి. 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఎలాగో పెన్షన్ అయితే వస్తుంది కాబట్టి 18 నుంచి 59 వయసు ఉన్నవారికి ఈ 18,000 రూపాయలు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రభుత్వం అయితే అందిస్తుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కేటగిరీలకు చెందిన మహిళలకైతే 18 నుంచి 50 ఏళ్ల వయసు మధ్య ఉంటే చాలు. ఎందుకంటే 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. త్వరలో ఈ 50 సంవత్సరాలకే పెన్షన్ కి సంబంధించి కూడా అధికారిక ప్రకటన అయితే విడుదల కానుంది. ఓసీ కేటగిరీ మహిళలకు 59 వయసులోపు ఉంటే చాలు. మరి ఈ పథకానికి అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే ఈ డాక్యుమెంట్స్ కలిగి ఉండాలండి. అవి ఏంటంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫోన్ నంబరు, దాంతో పాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో అది. ఇవన్నీ కలిగి ఉంటేనే ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందగలరు, లేకపోతే పొందలేరు. ఈ మార్చి నెల చివరి వారం నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు కాబట్టి మీరు ఇవన్నీ కూడా సిద్ధంగా ఉంచుకోండి. మీరు అప్లికేషన్ పెట్టుకున్న వెంటనే ప్రభుత్వం అర్హులను, అనర్హులను గుర్తించి సపరేట్గా 2 లిస్టులు అయితే విడుదల చేస్తారండి. అర్హుల జాబితాలో మీ పేరు ఉంటే ప్రతి ఏటా 18,000 రూపాయలు అయితే మీకు వస్తాయి. దీని కొరకు ప్రభుత్వం 6 దశల వెరిఫికేషన్ అనేది చేస్తుంది. అంటే 6 స్టెప్ వెరిఫికేషన్ అని మనం అంటామండి. దీనిలో భాగంగా మహిళల యొక్క వివరాలు, వారికి అర్హత ఉందా లేదా అనేది పరిశీలించి ఎలిజిబిలిటీ లిస్టులోకి పేర్లన్నీ కూడా చేరుస్తారు. ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18,000 రూపాయలు అనేవి ఒకే ఇంట్లో ఎంతమందికి ఇస్తారు అనే దాని గురించి చాలా మంది మన ప్రీవియస్ వీడియోస్ లో కామెంట్ చేశారండి. దాని గురించి ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినట్లుగా ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి అయితే చేకూరుతుంది. సో నెలకి 1,500 రూపాయల చొప్పున ప్రతి ఏటా అంటే 12 నెలలకి కలిపి 18,000 రూపాయలు అయితే జమ అవుతాయి. అర్హత, అనర్హతల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మాత్రం పెన్షన్ తీసుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పథకం అయితే వర్తించదండి. ఎందుకంటే ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఏజ్ అనేది 60 సంవత్సరాల పైనే ఉంటుంది కాబట్టి వాళ్ళకి 4,000 రూపాయల పెన్షన్ ప్రతి నెల వస్తూ ఉంటుంది. అందుకే వారికి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది వర్తించదు. ఇక 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఒకటి చేస్తారండి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ వెరిఫికేషన్ లో భాగంగా 300 యూనిట్ల కంటే కరెంట్ అనేది ఒక సంవత్సరం కాలంలో మీకు ఎక్కువగా రాకూడదు. అంటే 300
దాటి అయితే రాకూడదనమాట. భూమి మీకు మొత్తం 13 ఎకరాల కంటే లోపే ఉండాలండి. మీకు అంతకు మించి ఎక్కువ ఉన్నట్లు కానీ తేలిందంటే వారికి కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరదు, వారు ఈ పథకానికి అనర్హులు. అలాగే 4 చక్రాల వాహనం అనేది మీరు కలిగి ఉండకూడదు. దాంతో పాటు మీ ఇంట్లో ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నట్లయితే వాళ్ళకి కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరదు. ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ పథకం అయితే వర్తించదు. దాంతో పాటు మీకు పట్టణ ప్రాంతాల్లో ప్రాపర్టీ ఉన్నట్లు కూడా తేలకూడదు. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉంటున్న వారికి 1,40,000 కంటే ఎక్కువగా వార్షిక ఆదాయం అనేది ఉండకూడదు. ఇంకా గ్రామాల్లో ఎవరైతే ఉంటున్నారో వారికి సంవత్సర ఆదాయం అనేది 1,20,000 రూపాయల కంటే ఎక్కువగా ఉండకూడదండి. మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, క్యాష్ టు ఇన్కమ్ అంటారు. సో మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో అక్కడ చూపిస్తుంది, అక్కడ మాత్రం ఇప్పుడు నేను చెప్పిన ఈ నెంబర్ అనేది ఉండకూడదు. సో 1,40,000 లోపు ఉంటే ఇబ్బంది లేదండి, 1,40,000 కంటే ఎక్కువగా ఉంటేనే ఇబ్బంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం అనేది వర్తించదు. ఎక్కువ మందికి ఈ యొక్క కరెంటు బిల్లు విషయంలోనే చాలా వరకు ఇబ్బంది అయితే కలుగుతుంది, కాబట్టి దాన్ని అయితే చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. కొంతమందికి ఈ యొక్క కరెంట్ మీటర్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం ప్రాబ్లం అయితే ఉండొచ్చు, కాబట్టి వెంటనే వాటిని అయితే చెక్ చేసుకొని పైన ఇందాక చెప్పిన పనులన్నీ కూడా వెంటనే చేసుకొని రెడీగా ఉండండి. ఎందుకంటే మనకి ఈ మార్చి నెల చివరి వారంలోనే అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో మీరందరూ కూడా అప్లై చేసుకోవాలి అంటే ఈ అర్హతలన్నీ కలిగి ఉండాలి, అలాగే ఈ పనులన్నీ చేసుకుని ఉండాలి. అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పాను. ఎక్కడైనా ఏదైనా అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి ఒకసారి చూడండి. ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి త్వరలోనే మీకు మీ యొక్క గ్రామ సచివాలయాలకు అయితే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్స్ అయితే వస్తాయి. సో నేను చెప్పిన ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ యొక్క బ్యాంకు ఖాతా ఇవన్నీ కూడా మీరు జిరాక్స్ కాపీస్, దాంతో పాటుగా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి ఇవన్నీ జత చేసి సచివాలయంలో మీరు సబ్మిట్ చేస్తే మీకు ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఎలిజిబిలిటీ లిస్ట్, నాన్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది 2 లిస్టులు అయితే విడుదల చేస్తారు. ఎలిజిబిలిటీ లిస్ట్లో ఎవరి పేర్లు అయితే వస్తాయో ఆ మహిళలందరికీ ప్రతి నెల 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు అయితే జమ అవుతా వస్తాయి. కాబట్టి విన్నారు కదా, పైన చెప్పిన పనులన్నీ వెంటనే చేసుకోండి. మహిళలందరూ ఈ అప్డేట్స్ అన్ని చేసుకుంటే ఖచ్చితంగా ఈ డబ్బులు అయితే మీరు పొందవచ్చు. మనకి ఏ తారీఖున ఈ ఆడబిడ్డ నిధి పథకం అమలు చేస్తారనేది అధికారికంగా ఇంకా ప్రకటన అయితే రావాల్సి ఉందండి, కానీ వెరీ సూన్ మనకైతే రాబోతుంది. అందరూ కూడా సిద్ధంగా ఉండండి. అఫీషియల్ గా డేట్ అనౌన్స్ చేసిన వెంటనే మన ఛానల్లో మీకు మళ్ళీ వీడియో అయితే చేసి పూర్తి వివరాలు అయితే మళ్ళీ చెప్తాను. సో ఇదండి విషయం. మీకు వీడియో ఎక్కడైనా అర్థం కాకపోతే ఒక్కసారి వెనక్కి వెళ్ళి అయితే చూడండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు వెంటనే తెలుసుకోవాలి అంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్స్ ఆల్లో ఉంచుకోండి. ఈ వీడియోని లైక్ చేసి పక్కనే హైప్ అని వస్తుందండి, దాన్ని నొక్కి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. మరికొంతమందికి వీడియో అయితే రీచ్ అవుతుంది. మీ స్నేహితులందరికీ కూడా తప్పకుండా వీడియోని షేర్ చేయండి. సో తద్వారా వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అసలు ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, ఏ పనులు చేసుకోవాలని మీలాగే వాళ్ళు కూడా తెలుసుకోగలుగుతారు. సో ఇదనమాట, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.